రైట్. ముందస్తు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ దందా. పరీక్షలు ముగియే ముందే ఇంటర్ అడ్మిషన్ల హడావుడి. నిబంధనలు గాలికి వదిలేసిన కాలేజీలు, ప్రేక్షక పాత్రల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, గ్రామీణ పాఠశాలల లక్ష్యంగా పీఆర్ఓలు, ఏజెంట్లు. విద్యార్థుల డేటా సేకరణ, తల్లిదండ్రులకు కాల్సు, బాధ్యులైన అధికారులపై తక్షణమే వేటు వేయాలి డిమాండ్ చేసిన సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్కుమార్. ఇక చూడండి, శ్రీ వశిష్ఠ అట, పెద్ద పెద్ద హోర్డింగ్లు హైదరాబాద్లో. బన్సాల్ జూనియర్ కాలేజ్ అట, ఇంకోటి ఎక్సలెన్సియా, ఇట్లా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి మొత్తం అందరు కళ్ళకు కనపడేటట్టే. ఇంటర్మీడియట్ అధికారులకు తెలుసు, అది ఐఏఎస్ అధికారులకు తెలుసు, ఎడ్యుకేషన్ అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు. అది కాలేజీకి అడ్మిషన్లు అంటే ముందస్తు అడ్మిషన్లు. 2026 మార్చిలోనో ఏప్రిల్లోనో 10వ తరగతి ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల తల్లిదండ్రుల నెంబర్లు తీసుకొని వాళ్ళకు ముందు నుంచే ఫోన్లు చేసి, మా కాలేజీ అద్భుతంగా ఉంటుంది, మా దాంట్లో ర్యాంకులు వస్తాయి, మీరు అడ్మిషన్ తీసుకోండి, లక్షల లక్షల ఫీజులు ముందే అడ్మిషన్లు ఖాయం చేసుకుంటారు. వాడు 10th ఎగ్జామ్ రాయలేదు విద్యార్థి, అసలు పాస్ అయ్యిండో లేదు తెలియదు, ముందే అడ్మిషన్లు డబ్బులు కట్టుకొని దగ్గర పెట్టుకున్నాను. ఇది పూర్తిగా అక్రమం. ఇంటర్మీడియట్ ఒక షెడ్యూలు, ఇంటర్మీడియట్ బోర్డు ఒక అడ్మిషన్లకు ఒక షెడ్యూల్ ఇస్తుంది. ఆ షెడ్యూల్ తర్వాతనే అడ్మిషన్లు తీసుకోవాలి తప్ప ముందు తీసుకోవద్దు. ఇది చట్ట వ్యతిరేకం. చట్ట ప్రకారం శిక్షించవచ్చు, కేసులు పెట్టవచ్చు, కానీ పెట్టరు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలియదు, ఈ హోర్డింగ్ల బోర్డులు తెలుసు. వాళ్ళకి నెల నెల మామూలు అంతే కాబట్టి హోర్డింగ్ల బోర్డులు వాళ్ళకి కనపడవు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇట్లా ప్రేమ్కుమార్ లాంటి వాళ్ళు, మాసారం ప్రేమ్కుమార్ సీజేఎస్ అధ్యక్షుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు దాన్ని మళ్ళీ కంప్లైంట్ చేసినట, చేస్తే వాళ్ళు పట్టించుకోరు. ఇక దానికి నెల నెలలు తాత్సారం చేసి ఏం చేస్తారంటే పుణ్యకాలం పూర్తయిన దాకా మాట్లాడరు. వాస్తవంగా అట్లాంటి కాలేజీలను బ్లాక్లో పెట్టాలి, అవసరమైతే రికగ్నేషన్ రద్దు చేయాలి. ఏంది మీ వ్యాపారం? వ్యాపారం కోసం చేసినట్టు తప్ప విద్యని అందించడానికి చేసినట్లేదు అనేది. దీనిపైన ముందస్తు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ దందా, ఆ దందా అందరికి కనపడిద్ది, కానీ ఎవరు చర్యలు తీసుకోరు. దీనిపైన ప్రేమ్కుమార్ని అడిగి అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. మాసారం ప్రేమ్కుమార్. హలో. హలో, గుడ్ మార్నింగ్ ప్రేమ్ అన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. ఇది ముందస్తు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ దందా అని చెప్పి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో వచ్చింది. ఇంకోటి దిశ పేపర్లో కూడా హలో అడ్మిషన్స్ అనేది ఒక బ్యానర్ పెట్టి వార్త రాశారు. అవునన్నా. మీ పేరుతో వార్త వచ్చినట్టుంది. ఇది బాధ్యులైన అధికారులపై తక్షణమే వేటు వేయాలని డిమాండ్ చేసిన సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్కుమార్ అని. ఏంటి ముందస్తు అడ్మిషన్లు ఏంది, ఈ హోర్డింగ్లు ఏంది, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టినట్టు హైదరాబాద్ ప్రాంతంలో? అవునన్నా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ అడ్మిషన్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోలే, ఇంకా స్టార్టే కాలే. ఆ 10th క్లాస్ ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్ బోర్డు కానీ లేదంటే ప్రభుత్వం కానీ నోటిఫికేషన్ ఇస్తుంది అన్న. ఓకే. అది ఏప్రిల్లో ఇస్తుంది. ఏప్రిల్ 25, 26 తారీఖు మధ్యలో ఇచ్చేస్తారన్న, ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్. అది షెడ్యూల్ ప్రకారంగా. ఓకే. సో వీళ్ళు ఇప్పుడే ఆల్రెడీ అడ్మిషన్ ఫుల్ అయిపోయినాయి అన్న. తీసుకోవడం కాదు, ఫుల్ అయిపోయింది. అడ్మిషన్లు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. అంటే అట్లాంటిది ఏమైనా రూల్ ఉందా? ముందస్తుకు తీసుకోవద్దు, అట్లా తీసుకోవద్దు అన్న. రూల్ 14 and 6 అని అడ్వర్టైజ్మెంట్ లేదంటే అడ్మిషన్ ముందస్తుగా రూల్ 14 under 6 ను వైలేట్ చేస్తూ అడ్మిషన్లు తీసుకోవద్దు. ఓకే. అది బోర్డు నిబంధన. అంతే కదన్న. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందు వీడు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, అవి హోర్డింగ్లు కూడా ఎక్కడ తెలుసా అన్న? ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి కదా, ఓకే, ఈ టౌన్ల నుంచి బస్సులు ఎంటర్ అవుతాయి. ఓకే ఓకే. టౌన్ల నుంచి బస్సులు హైదరాబాద్ కి ఎంటర్ అయ్యే దగ్గర పెట్టారు ఔటర్ రింగ్ రోడ్. రూరల్ కనెక్టివిటీ హైదరాబాద్ కి ఎక్కడ ఉంటుందో, రూరల్ కనెక్టివిటీ ఎక్కడ ఉందో. తర్వాత ఈ దొంగలందరూ కలిసి ఏం చేశారంటే పిఆర్ఓలను నియమించారు. పిఆర్ఓలను నియమించి ప్రతి హై స్కూల్ కి ఒకరిని నియమించి వాళ్ళని టార్గెట్ చేసుకొని అక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ లెక్చరర్స్ లైక్ టీచర్స్ కానీ వాళ్ళందరిని అటాచ్ చేసుకొని వాళ్ళతో టైప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర డాటా తీసుకొని పిల్లల ఫోన్ నెంబర్లను తీసుకొని వీళ్ళకి సంబంధించిన ఏఐ వీడియోలు, ఇక ఆల్ ఇండియా ర్యాంకులు, ఐఐటీలు, డాక్టర్లు, ఇక మీ పిల్లల కళలను సాకారం చేయాలంటే మేము తప్ప ఇంక ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నట్టుగా ఏఐ వీడియోలతో సహా వీళ్ళకు మెసేజ్ చేస్తున్నారన్న వాట్సాప్ లో. ఓకే. చాలా దారుణం ఉన్నాయి ఇది. ఇప్పుడు మీరు చెప్తున్న ఔటర్ రింగ్ రోడ్ దగ్గరనో లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో ఉన్న హోర్డింగ్లు ఇంటర్మీడియట్ అధికారులకు ఎవరు కనిపించట్లేదా? వీళ్ళకి కనిపించవన్న. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మన సీఎం గారు ఏమన్నారంటే అన్న, ఐఏఎస్ అధికారులను కూడా ఫీల్డ్ విజిట్ చేయమని చెప్పాడన్న. అవును, ఈ మధ్య ఆయన చాలా మీటింగ్లలో చెప్పాడు, ఫీల్డ్ విజిట్ చేయండి, మీరు రూమ్లలో కూర్చోకురని. ఇప్పుడున్న బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అన్న,
అంటే ఆయన ఆల్రెడీ పల్లెటూరులో తిరుగుతుండో ఎక్కడో అన్న, మరి ఇప్పుడు హైదరాబాద్ అయితే కనపడతలేడు. ఓకే. ఫీల్డ్ విజిట్ లోనే ఫుల్ బిజీ ఉన్నాడు ఆయన, వేరే విజిట్ లో లేడు. అందుకే ఇట్లాంటి హోర్డింగ్లు కనపడుతున్నాయి. దౌర్భాగ్యం. ఓకే. ఓకే. అట్లనా? ఎందుకు పనిచేయరన్న డిఐఓలు, జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు అన్న? ఇప్పుడు మీలాంటి మీడియాకు తెలిసింది, నాకు తెలిసింది, ఒక ఆర్గనైజేషన్ కొట్టాడుతున్నా నాకు తెలిసింది, అధికారులకు తెలియదు అన్న? అంటే ఇప్పుడు మనం బాధ్యతాయుతంగా ఉన్నటువంటి అధికారులకు తెలియదా? మన కార్లోనే బస్సులో పోతుంటే అవుటర్ రింగ్ రోడ్ పెద్ద పెద్ద అక్షరాలతో కనపడుతుంది అందరూ. అక్షరాలతో కనపడతాయి అన్న. అంటే వీళ్ళకి, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్న, వీళ్ళకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అన్న. అంటే ప్రైవేట్ యాజమాన్యాలతోటి అధికారులకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ హోర్డింగ్లు చూస్తే ఎట్లా ఉందో తెలుసా అన్న? రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టినట్టుంది, ప్లాట్లు అమ్ముకోవడానికి పెడతారు కదా అన్న. మీరు ఇంకోటి చూస్తారు, మీరు శ్రీ వశిష్ఠది ఒకటి దాంట్లో అది ఉంది, వచ్చింది ఇగో శ్రీ వశిష్ఠ. దాంట్లో ఏంటంటే పంచమి వసంతము, వసంత పంచమి అని ఉంటదన్న. అవును, ఉంది ఉంది. అవును, దాని ఆఫర్ కూడా వేశారన్న. అబ్బాబ్బా, ఏది గోల్డ్ షాపులో అమ్మినట్టు, గోల్డ్ షాప్ వాళ్ళు వేసినట్టు, అసలు బట్టల షాప్ వాళ్ళు వేసినట్టు, సూపర్ మార్కెట్ పెట్టినట్టు, ఇంత ఘోరంగా ఉంటదన్న. వీళ్ళు బిజినెస్ చేస్తున్నారన్న, సర్వీస్ కాదు, సర్వనాశనం చేస్తారు. వీళ్ళు విద్య కాదు అందించేది, వ్యాపారం. వ్యాపారం అన్న, వ్యాపారం. టార్గెట్ అంతే, వేరే ఏం లేదు. ఈ సంవత్సరం ఎన్ని వందల కోట్లు సంపాదించడం, నెక్స్ట్ ఇయర్ ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎన్ని బ్రాంచ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏదో రూల్ 14, 16 చెప్పారు కదా, దానిపైన మరి ఏమైనా కంప్లైంట్ చేశారా? నేను ఆల్రెడీ ఎక్సలెన్సీ మీద 10 బ్రాంచ్ల మీద ఇచ్చేసానన్న. ఎవరికి నోటీసులు కూడా రెడీ అయినాయి, బట్ నిన్న సైన్ కాలేదన్న. ఎవరికి ఇచ్చారు కంప్లైంట్ మీరు? మన సెక్రటరీ గారికి ఇచ్చాము, కృష్ణాదిత్య గారికి ఇచ్చాము, ఐఏఎస్ గారికి, బోర్డు సెక్రటరీ. యాక్షన్ ఉందా మరి? నిన్న అంటే యాక్షన్ అంటే రేపు తీస్తారన్న, ఇలా నోటీసులు పంపిస్తారు. ఆయన ఏం చేస్తాడో తెలియదు. యాక్షన్ మరి పెనాల్టీ వేయాలి, పెనాల్టీ ₹1,00,000 పెనాల్టీ వేసేసి ఇమ్మీడియట్లీ వీటిని సీజ్ చేయాలి, ఎక్కడికెక్కడ విడిచిపెట్టాలి. ఆ ప్రొవిజన్ ఉందా? ఆ ప్రొవిజన్ ఉందన్న. ఇప్పుడు ఈ హోర్డింగ్లు కాకుండా, హోర్డింగ్లు పెట్టకుండా కూడా నారాయణ శ్రీ చైతన్య లాంటి వాళ్ళు కూడా అడ్మిషన్లు, ప్రీ అడ్మిషన్ లేదు తీసుకుంటున్నట్టు ముందే. కన్నా వీళ్ళొక్కరు కాదన్న, కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తాన్ని దందనాలను స్టార్ట్ చేసినాయి. ఓకే. మాదాపూర్ లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో XYZ కాలేజీలో ఆల్రెడీ ఫిలప్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు కాదన్న, డిసెంబర్ లో ఫిలప్ అయిపోయినాయి. డిసెంబర్, జనవరిలో మాట్లాడుకుంటున్నాం మనం, డిసెంబర్ లో ఆల్రెడీ ఫిలప్ చేసేసారు. 2025 అయిపోయింది. అయిపోయిందన్న. ఇప్పుడు దీనిపైన మీరు టార్గెట్ పెట్టి అమాయకమైనటువంటి పల్లెలో ఉన్నటువంటి తల్లిదండ్రులను టార్గెట్ చేసి వాళ్లకు డాక్టర్ అని, ఇంజనీరింగ్ అని, ఐఐటి అని, ర్యాంకులని ఆశలు చూపించి ఆకర్షితులను చేసేసి వాళ్ళని అప్రపాలు చేస్తున్నారు ఈ దొంగలు. ఇప్పుడు మీరు దీనిపైన కంప్లైంట్ ఇచ్చారు బోర్డుకి, ఒకవేళ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుపోతే లీగల్ గా ఫైట్ చేసే అది ఉంది, ఆ ప్రొవిజన్ మీకు చేయొచ్చు అన్న. హైకోర్టులో కూడా పిటిషన్ వేసి పిలిపించొచ్చు అధికారులు యాక్షన్ తీసుకోకపోతే. ఓకే. ఓకే. తర్వాత అన్న, బోర్డు సెక్రటరీ పైన కూడా ఇది గనక 2-3 days లో యాక్షన్ తీసుకోకపోతే సీఎం గారికి లెటర్ రాస్తాను. ఓకే. సీఎం గారికి బోర్డు ఇంటర్మీడియట్ కృష్ణాదిత్య గారి పైన రాస్తాను, తర్వాత సీజే మన హైకోర్టు సీజే గారికి కూడా రాస్తాను. ఓకే. ఓకే. ఇది ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టనన్నా. పిఆర్ఓలనన్నా పల్లెటూరులో పోతే మెస్సులను ఇస్తలేరు ఆల్రెడీ. పల్లెటూరులో ప్రతి తల్లిదండ్రులకు పిఆర్ఓలు అటాచ్ అయ్యారు ఆల్రెడీ. ఎంటబడటమేనా ఇంత దౌర్భాగ్యం అన్న. అసలు అడ్వర్టైజ్మెంట్ చేయొద్దని చెప్పేసి బోర్డు రూల్ ఉంది. అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే కూడా బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ఉందా? ఆ రూల్ కూడా ఉందన్న. పర్మిషన్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇయ్యడు కదన్నా వాడు. ఇప్పుడు అడ్మిషన్ ఒకవేళ బోర్డు పర్మిషన్ ఇవ్వదు, ఇచ్చిన ఈ టైంలో తీసుకోవడానికి లేదు. వాళ్ళు నోటిఫికేషన్ షెడ్యూల్ ఇస్తారు కదా, షెడ్యూల్ ఇస్తారన్నా. అది కూడా ఏప్రిల్ లో ఇస్తారు. ఏప్రిల్ ఇచ్చి జూన్ లో క్లోజ్ చేస్తారు. ఓకే. ఓకే. అది ఆ ప్రొవిజన్ ఉంది, ఆ డేట్ కూడా ఉంటది. డేట్ తో సహా సపరేట్ షెడ్యూల్ ఉంటది, అడ్మిషన్ షెడ్యూల్. ఓకే. ఓకే. అది కూడా అన్న. ఇప్పుడు దాన్ని కూడా మన ఒక కేటగిరీస్ వైజ్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు ఈ కోట ప్రకారంగా తీసుకోవాలన్నా. ఈ కోట తెలుసా అన్న ఎవరికన్నా? అవును, ఎవరికి తెలియదు. ఎవడన్నా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారా? పాటించరు. అడ్మిషన్లు తర్వాత ఒక్కొక్క కాలేజ్ పర్మిషన్ తీసుకోవడం, 4 క్యాంపస్ నడపడం. ఇంత సోయి లేకుండా ఉందా? ఇంత అమాయకులా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుకుంటారు వాళ్ళు, మనల్ని చాలా మంచివాళ్ళు అనుకుంటారు అని చెప్పి. ఇప్పుడు ఒకవైపు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ చెప్తున్నారని మీరు చెప్తున్నారు, ఇంకొక వైపు విద్యార్థి సంఘాలు ప్రతి జూన్లో ఒక ప్రకటన ఇస్తూ ఉంటాయి. అన్ని విద్యార్థి సంఘాలు మేము అధిక ఫీజులు వసూలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని. ఆ చర్యలు ఉండవు, రిప్రజెంటేషన్లు పేపర్లో వార్తలు వస్తాయి తప్ప ఇంతవరకు చర్యలు ఉన్న దాఖలాలు కనపడ్డాయి. ఎందుకంటారు? అంటే చర్యలు ఉండాలంటే అన్న దాన్ని ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసి వాళ్ళు అంత చూసేంత వరకు కొట్లాడితే రిజల్ట్ వస్తుంది అన్న. ఓకే. ఎందుకంటే మనోళ్ళు కొంచెం సందోదులు పెట్టినా కూడా అధికారులు రైట్ చేతులు దులుపుకుంటారు. అదే నేనే చెప్పినా అని చెప్తారు. విద్యార్థి సంఘాలు కూడా మేనేజ్ చేసిన నేనే చెప్పిన బై, నువ్వు రా మరి వచ్చి ఆఫీసులో కలవని చెప్తారు మేనేజర్. మొత్తానికి అధికారులు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తే అన్న దీంట్లో అధికారులకే పంట పండుతుంది అన్న. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే అధికారుల పంట పండుతుంది ఇందులో. నిజంగా జెన్యూన్ గా నిజాయితీగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే సంతోషం. అట్లా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలను సేవ్ చేసినట్టు అవుతుంది. సర్వీస్ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళను సర్వీస్ చేయించచ్చు అన్న.
అంటే మీరు చెప్పేది నిబంధనలు అద్భుతంగా ఉన్నాయి కానీ అవి వాళ్ళకి అధికారులకు పంట పండియడానికి ఉన్నాయి నిబంధనలు తప్ప. అద్భుతం అన్న. నిబంధనలు అద్భుతం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నో సార్లు చెప్పారన్న. ఆ, విద్యను ఇట్లా కాపాడాలి, ఇట్లా కాపాడాలని చెప్పి. ఓకే 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 వీళ్ళేమో దరిద్రులు బయటికెళ్లరు. ఓకే 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 థ్యాంక్ యూ ప్రేమ్. రైట్ అన్న. రైట్. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. నిబంధనలు అయితే అద్భుతంగా ఉన్నాయి కానీ ఆ నిబంధనలు అమలు కావడానికి లేవు. అధికారులకి నెల నెల మామూళ్ళ కోసం పనిచేస్తున్నట్టున్న నిబంధనలు వాడుకుంటున్నారు. కార్పొరేట్ దందా మామూలుగా లేదు. ఏది చేయకూడదు అది చేస్తున్నారు. హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేయొద్దు, ప్రచారం చేస్తే పర్మిషన్ తీసుకోవాలి యాడ్లు వేయాలంటే. కానీ అన్నీ కూడా మొత్తం ఇల్లీగల్. కంప్లీట్ టీవీల్లో యాడ్లు వేస్తారు, పేపర్లో యాడ్లు వేస్తారు, పేజీలకు పేజీలు, మేమే దమ్మున్నోళ్ళం, మాకే ర్యాంకులు వచ్చినాయని ఊదర కొడతా ఉంటారు ఇంటర్మీడియట్ 10th రిజల్ట్ వచ్చినప్పుడు. ఇవన్నీ ఇల్లీగల్ వాస్తవంగా. రూల్ 14 సబ్ క్లాజు 6 ప్రకారం ఇల్లీగల్, దానిపైన ఫైన్లు వేయొచ్చని ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు చెప్తున్నాయి. ఎవడు పాటించడు. దీనికి మళ్ళా మామూలు అధికారులు. దీనిపైన ప్రేమ్ కుమార్ కంప్లైంట్ చేసిండు. దానిపైన చర్యలు తీసుకోకపోతే అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేస్తా అని చెప్తుండు. ఇది ముందస్తు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ దందా, ఈ దందా బంద్ కావాలని చెప్పి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.